వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో నిన్న మొన్నటి వరకు కూడా మార్వడి ఉద్యమం చూసాం, అది ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది. దీంతో పాటు తెలంగాణలో మరో ఉవ్వెత్తున ఉద్యమం రాబోతుంది. సో అది ఉద్యోగులకు సంబంధించి. అసలు ఉద్యోగుల సమస్యలేంది, ఎందుకు ఉద్యమ కార్యాచరణ ముందుకు వచ్చారు ఉద్యోగులు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రెసెంట్ మనతోటి స్టూడియోలో దేవి ప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఏంటి తెలంగాణలో ఫస్ట్ ఒక ఉద్యోగుల సమస్యల గురించి ఒక్క నిమిషం నేను పక్కన పెడతా. తెలంగాణలో ఉద్యోగులు అంటే ప్రభుత్వం ఎట్లా చూస్తుంది అది చెప్పండి నాకు ఫస్ట్. ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి వర్గాలు రెండమ్మ. ఒకటి నిరుద్యోగులు, రెండు ఉద్యోగులు. ఎందుకంటే నిరుద్యోగులు అందరూ కూడా ఏమి అంటే ఆనాడు ఉన్నటువంటి మా ప్రభుత్వం మీద, అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కొంత అసంతృప్తి చెందినటువంటి నిరుద్యోగులందరినీ కూడా రాహుల్ గాంధీ దగ్గర నుంచి అనేక మంది, ప్రియాంక గాంధీ కావచ్చు, లేకుంటే అనేక మంది రేవంత్ రెడ్డి, ఇటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రెచ్చగొట్టి, మీరు ఒక 2 నెలల పాటు గ్రామాల్లోకి పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, మీరు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్లు ప్రకటిస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం అని చెప్పి అనేక అలవిగానే హామీలు ఇచ్చి చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ, అశోక్ నగర్, అన్ని ఇన్స్టిట్యూట్లలో పోయి కూడా విద్యార్థులందరినీ రెచ్చగొట్టి చివరికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నిరుద్యోగులు తోడై. రెండవది ఉద్యోగులు కూడా కరోనా వల్ల 2014లో కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 వరకు కూడా మొదటి తారీఖునే వేతనాలు ఇచ్చింది. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఆర్థిక మాంద్యం వల్ల కరోనా టైంలో కొంత వేతనాలు లేట్ కావడం, 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు వరకు ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ ఇంపాక్ట్ కూడా ఏమైందంటే ఫస్ట్ తారీఖే వేతనాలు ఎందుకు ఇస్తలేరు, సిబిల్ స్కోర్ పడిపోతున్నది, ఉద్యోగులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని రకరకాలుగా విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేసి ఉద్యోగులకు మేము అన్ని 317లో చిన్న సమస్యలు ఉంటే అవి పరిష్కరిస్తాం, ఐకేపీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం, అంగన్వాడీలకి 16,000 ఏంది, 26,000 రావాలి, ఆశాలకు ఇంత చిన్న జీతం ఏంది, అంత పెద్ద జీతం రావాలి, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏంది, వీళ్ళందరూ కూడా వెట్టి చాకిరీ ఏంది, వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి జీవితాన్ని పర్మనెంట్ చేస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో, అభయహస్తం మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా వచ్చిన 6 నెలల్లోనే సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి చాలా అలవిగాని హామీలన్నీ కూడా గుప్పిచ్చారు. పాపం మా ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ కూడా ఏదో ఈ ప్రభుత్వం కంటే కొంత మెరుగైతుందేమో అనే ఒక భావనతో సోయి ఇలా ఈ ప్రభుత్వానికి మద్దతు వలికితే ఇలా ప్రభుత్వం తన విశ్వరూపాన్ని ఈ 2 వర్గాల మీద చాలా బలంగా చూపిస్తావు. ఒకటి నిరుద్యోగులకు సంబంధించి, నిరుద్యోగులు ఏమన్నారో ఆ రోజు 1:100 మెయిన్స్ కు విలువాలి అంటే మేము పిలిపిస్తామని చెప్పి బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు. కోదండరామ్ గారు బట్టి విక్రమార్క గారి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు, ఇది తెలిసిందే. చిక్కడపల్లి లైబ్రరీకి రీసెంట్ గా ఒక 2 వారాల క్రితం అనుకుంటా అద్దంకి దయాకర్ గారు వెళ్ళి మాట్లాడినాయి. ఒక వారం రోజులు సీఎం ని కల్పిస్తా అన్నారు. ఆ వారం ఇంకా పాపం అద్దంకి దయాకర్ గారికి ఇంకా రాలేదు. పాపం సార్ మీ వారం రోజుల కోసం ఇంకా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు, ఆ వారం రోజులు తొందర రావాలని ఈహా టీవీ నుంచి మేము కూడా కోరుకుంటున్నాం. అయితే ఇంకొకటి, ఇది ఇట్లా ఉంది, రచ్చ ఆల్రెడీ కంటిన్యూ అవుతుంటేనే ప్రభుత్వంలో ఉండే ఉద్యోగులు ఇలా కార్యాచరణ ప్రకటించాల్సిన పరిస్థితి. తెలంగాణ ఉద్యమం టైంలో అట్లాంటి కార్యాచరణ చూసినాం. ఒక్క సెకండ్ దీన్ని మనం ముగించి అటు పోదాం. నేను ఏమంటున్నా, చివరికి సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్నటువంటి నిరుద్యోగుల మీద కూడా లాఠీ చార్జ్ చేసేదాకా వచ్చింది. జాబ్ క్యాలెండర్ లేదు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా వచ్చిన 50,000 ఉద్యోగాలు ఇచ్చి నేనే ఇచ్చినాము, 6 నెలల్లోనే ఇంత గొప్ప పని చేసినాం అన్నాడు. 2 ఏళ్ళు వస్తున్నది. 60,000 అనేది జీవితకాలం చెప్పుకునేటువంటి ఫిగర్ అయింది తప్ప దానికి ఒక ప్లస్ ఇంకొక ఉద్యోగం కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం లేదు. అటువైపు నిరుద్యోగుల్ని తీవ్రంగా మోసం చేసింది. అంటే మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానంగా ఉన్నటువంటి చోదక శక్తి అయినటువంటి ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, వీళ్ళందరినీ ఎట్లయితే మోసం చేస్తా ఉందో అందులో వాళ్ళని చేసింది. మీరు అన్నట్టు ఇలా ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో ఒక క్రియాశీలక పాత్ర పోషించారు. కాబట్టి మీకు కూడా తెలుసు, తెలంగాణ ఉద్యమంలో ఆనాడు మేమందరం కూడా పెండౌన్ దగ్గర నుంచి అనేక ఉద్యమాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా, రోషే లాంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆయనను నిలదీసి 39% ఫిట్మెంట్ సాధించుకున్నాం. ఆ రోజు రోషయ్య గారిని మేము ట్యాంక్ బండ్ లేసి ముంచుతామని కూడా అనేదాకా పోయినాం ఉద్యోగులం ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి ఒక ధర్మాగ్రహం ఉద్యోగులం అందరం కూడా పెద్ద ఎత్తున చేసి 39%
తీసుకున్నాక కేసీఆర్ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారితో మాకు ఉన్నటువంటి సాన్నిహిత్యంతో కావచ్చు, ఉద్యోగులు ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి తీరు కావచ్చు, తెలంగాణ ఉద్యోగుల మీద కేసీఆర్కు ఉన్నటువంటి అపారమైన గౌరవం, ప్రేమ కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి ఏ విషయాలు చూడకుండానే కేసీఆర్ గారు ఒక రోజు మరి మనం పిఆర్సీ ఇద్దాం అనుకుంటున్నాం, ఎట్లు ఇద్దామని నాతో మాట్లాడినప్పుడు, నేను ఇంకొక 2-3 మిత్రులు ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు, సార్ 42 రోజులు సకల జనుల సమ్మె చేసిన ఉద్యోగులు, అది గుర్తుండేటట్టు ఒక చారిత్రకంగా మీరు 42% ఫిట్మెంట్ ఇస్తే బాగుంటుంది అని అంటే, వెంటనే కేసీఆర్ గారు మేము ఆ రోజు భోజనం చేస్తున్నాం, సెక్రటరియట్ పోదాం అని చెప్పి ఒక అర్ధ గంటలో ఆర్థిక శాఖకు తెలియకుండా, ఆర్థిక మంత్రికి తెలియకుండా, ఆర్థిక మంత్రి మా రాజేందర్ గారు అప్పుడు, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ, అప్పటికే ప్రదీప్ చంద్ర గారితో పిఆర్సీ కమిటీ చేసిండ్రు. ఈ కమిటీలందరికీ ఇన్ఫార్మ్ చేసి ఇక మనం ½ అన్ అవర్ లో పిఆర్సీ ప్రకటిస్తున్నాం అంటే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. అసలు పిఆర్సీలు అనేటువంటి గంటలు గంటలు, రోజులకు రోజులు చర్చలు జరుగుతాయి. కావ్య ఒకసారి చంద్రబాబు నాయుడుతో 18 గంటలు చర్చలు జరిపిన అనుభవం ఉంది కావ్య నాకు. అంటే మధ్యలో ఆయన బ్రేక్ ఇచ్చి నేను ఒక ½ అన్ అవర్ బయటికి పోయి వస్తా అని చెప్పి మా దగ్గర పర్మిషన్ తీసుకొని ½ అన్ అవర్ ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యి వచ్చి మళ్ళీ సెక్రటరియట్ లో కూర్చున్నాం. అంటే దాదాపు ఒకసారి 18 గంటలు. ఇక రాజశేఖర రెడ్డి గారితో ఒక్కొక్కసారి 2 రోజులు 3 రోజులు బ్రేక్ ఇచ్చుకుంటా చర్చలు జరిగిన సందర్భాలు అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా. కానీ కేసీఆర్ గారు ఒక ½ అన్ అవర్ లోనే ఆ సమస్య పరిష్కరించి ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా పిఆర్సీ మొత్తంగా కూడా అంటే 43%, మేము 42 అడిగితే 43% ఫిట్మెంట్ ఇచ్చి మొట్టమొదటిసారిగా, అంటే మొత్తం ఈ స్వాతంత్రం వచ్చినాక ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఎన్నడైనా వారు కోరుకున్నంత పిఆర్సీ వచ్చినటువంటి దాఖలాలు ఎన్నడలేవు. ఒకే ఒక చరిత్ర కేసీఆర్ చరిత్ర. ఇప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగులు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సమ్మెకి రెడీ అవుతున్నారు. దానికి సంబంధించిన కార్యాచరణ ప్రకటించారు. ఏంది కార్యాచరణ ఏంటి అసలు? ఇప్పుడు కావ్య 20 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి. ఉద్యోగులు అందరూ కూడా ఏం గంపెడ ఆశలు ఏం పెట్టుకున్నారంటే, డిఏలన్నీ 6 నెలల్లోగా మీకు పేమెంట్ చేస్తాం, రాగానే అధికారంలోకి రాగానే 317 జీవోను పరిష్కరిస్తాం, పిఆర్సీని 6 నెలల కాలంలోనే అమలు చేస్తాం, ఎంప్లాయీస్ హెల్త్ కార్డుకు సంబంధించి ఇవాళ ఈహెచ్ఎస్ స్కీమ్, జర్నలిస్టులకు ఉద్యోగులకు కలిసి ఉన్నటువంటి హెల్త్ స్కీమ్ ని మేము వెంటనే ఇంప్లిమెంట్ చేస్తాం అని చెప్పి ఈ ముఖ్యమైనటువంటి డిమాండ్లన్నీ కూడా అభయహస్తంలో పెట్టి మేము అధికారంలోకి రాగానే ఇస్తామన్నారు. ఉద్యోగులందరూ కూడా వేచి చూసారు. 6 నెలలు అయింది, ఏడాది అయింది. ఏడాది తర్వాత ఉద్యోగులందరూ కూడా ముఖ్యమంత్రిని కలిసి ఓ ధర్మాగ్రహం ప్రకటించారు. మేము జూన్ 9 నుంచి ఉద్యమానికి పోతామని చెప్పారు. మంత్రుల కమిటీ చేసిండ్రు. కోదండరాము చిన్నారెడ్డితో ఒక కమిటీ ఏర్పడ్డది. ఆ తర్వాత వీళ్ళిద్దరిని పక్కకు పెట్టి మళ్ళా అధికారుల కమిటీ చేసిండ్రు నవీన్ విఠల్ నాయకత్వంలో. ఈ ఇన్ని కమిటీలు వచ్చినప్పటికి కూడా కమిటీల దగ్గర పోయిండ్రు, చెప్పుకున్నారు. ఇన్ని చేసినా కూడా ఏ ఒక్క సమస్యను కూడా ఇప్పటి వరకు పరిష్కరించలేదు. ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చెప్తున్నారు? నిన్న మొన్న మనం ప్రెస్ మీట్లో కూడా చూసినాం. 206 సంఘాలు జేఏసీగా ఫామ్ అయిపోయి వాళ్ళందరూ కూడా ఒక బాధతో ఇలా ఉద్యమ కార్యాచరణ ప్రకటించేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని మేము ఎంతో ఆశతో తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వం ఏమైపోతా ఉందంటే, ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయకుండా మమ్మల్ని వేధిస్తున్నది, మోసం చేస్తున్నది. అన్ని వర్గాలను మోసం చేసినట్టే మమ్మల్ని మోసం చేస్తున్నది. మీరు ఒక 9 తారీఖు నుంచి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తే జూన్ 9న ఉద్యోగ సంఘాలతో మాట్లాడి కమిటీ వేసి మీరు కమిటీతో చర్చలు చేయండి, కొన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఒక డిఏ మాత్రం ఇచ్చి ఇంకొక డిఏ మేము 6 నెలల తర్వాత రిలీజ్ చేస్తాం, ఇప్పుడే జీవో ఇస్తామని కూడా చెప్పారు. ఆ డిఏ లేదు, జీవో లేదు, ఇప్పటి వరకు పరిస్థితి లేదు. ఇచ్చిన డిఏ 28 వాయిదాలతో పెట్టి ఇలా ఉద్యోగుల్ని వేధించేటువంటి పద్ధతి. కనీసం రిటైర్ అయిన ఉద్యోగులకు కావ్య ఇలా దాదాపు మార్చి 24 నుండి ఈ రోజు మనకు ఆగస్టు 25 వరకు దాదాపుగా 35-40 వేల మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. ఈ 40 వేల ఉద్యోగుల ఉసురు తగులుతుంది ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే రోజు ఏడుస్తున్నారు, బాధపడతా ఉన్నారు, వాళ్ళ కన్నీరు గారుస్తా ఉన్నారు, మేము చచ్చిపోతామని వీడియోలు పెడతా ఉన్నారు. హైకోర్టులకు పోయి ప్రభుత్వాన్ని డబ్బులు ఇవ్వండి మహాప్రభని హైకోర్టుకు పోయి న్యాయమూర్తుల్ని వేడుకుంటున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి కనికరం లేదు. నెలకు 700 కోట్లు ఇస్తాం మేము అని చెప్పి ఆ రోజు బట్టి విక్రమార్క గారు హామీ ఇచ్చి 7 కోట్ల రూపాయలు కూడా నెలకు రిలీజ్ చేయనటువంటి పరిస్థితి వచ్చింది. కేవలం ఒక మెడికల్ రియంబర్స్మెంట్ ₹1,00,000 లోపున్న బిల్లులు రిలీజ్ చేశారు తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క రూపాయి పెన్షనర్కు రావాల్సినటువంటి ₹1 కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. అందుకే ఉద్యోగ సంఘాల ధర్మాగ్రహం అది. ఉద్యోగ సంఘాలు ఏమో వాళ్ళకేం ఫ్యాషన్ కాదు, మేము సమ్మెలకు పోవాలి, ఎందుకు మంచిగా హాయిగా ఆఫీసులో పనిచేసుకోవాలి, వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపడాలి, ప్రజలకు సేవలు అందించాలని ఉద్యోగ సంఘాలు ఉంటాయి. కానీ ఉద్యోగ సంఘాలకు ఏం కోరిక?
తెలంగాణ ఉద్యమంలో వీరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి ఉద్యోగులకు మళ్ళీ సమ్మె చేయాల్సినటువంటి దుస్థితి కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకొచ్చి? ఇప్పుడు నేను అదే అంటే